మరి దీని గురించి మీరు చెప్పారు కదా సార్. ఇప్పుడైతే ఒక పాయింట్ సార్. ఫ్యూచర్‌లో జరగబోయేదాన్ని మనం ఇప్పుడే ప్రిడిక్ట్ చేయొచ్చా? ఏ విషయాల్లో అయినా? సాధ్యమే కాదు. ఓకే. దెన్ ఒక 500, 600 ఇయర్స్ క్రితము బ్రహ్మం గారు అని చెప్పేసి బ్రహ్మం గారు రాసిన కాలజ్ఞానం అనేది కూడా ఎంత ఫేమస్సో మనకు తెలుసు. ఇది కూడా తాళపత్ర గ్రంథాల మీద కూడా రాశారు. ఇలా ఇలా జరుగుతాయి, ఇలా ఉంటుంది, దీనికోసం గొడవ పడతారు, యుద్ధాలొస్తాయి, ఇలా అని చెప్పేసి బోలెడన్ని విషయాలు చెప్పారు. ఆ రోజుల్లో ఇలాంటివి ఎలా చెప్పగలిగారు? మన వీరబ్రహ్మం గారి యొక్క కల్పన చాతుర్యానికి, ఆయన భవిష్యత్తులో జరగబోయే ఘటనలు ఈ విధంగా ఉండొచ్చు అనే ఊహ కల్పనకి హ్మ్. మనం హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. అయితే అసలు వాస్తవంగా వీరబ్రహ్మం గారిని జ్యోతిష్యుడి కింద తయారు చేయకూడదు. ఓకే. అది అది కొంతమంది కుట్రతో చేసిన పనది. హ్మ్. వాస్తవంగా వీరబ్రహ్మం యొక్క చరిత్ర మీరు చదివితే, ఆయన ఆనాటి కుల వ్యవస్థ, వర్ణ వ్యవస్థ, ఆధిపత్య వ్యవస్థకు వ్యతిరేకంగా ఎదురు తిరిగినవాడు. నువ్వే చేయాలా పూజ, నేనెందుకు చేయకూడదు? హ్మ్. నీ దగ్గరే ఉంటుందా? నా దగ్గర ఎందుకు ఉండకూడదు? నేను వేసుకోవాలా? నేనెందుకు వేసుకోకూడదు? అని ఎదురు తిరిగి దాన్ని ప్రశ్నించి నిలబడ్డవారు. మీరు ఎన్టీఆర్ సినిమాలు కూడా పాట చూస్తారుగా, ఏమంటారు పండితులారా అని. సో అసమానతల వ్యవస్థ, అంటరానితనము, అస్పృశ్యత, వీటన్నిటి నుంచి కులం పేరుతో ఇతర పేర్లతోటి ఎందుకు మనం దూరం పెట్టాలి? ప్రతి ఒక్కరూ మనిషే కదా. హ్మ్. కక్కడైతేమి, సిద్ధప్ప అయితేనేమి, ఎవరైనా మనిషే కదా. హ్మ్. సో మనిషిని మనిషిగా ఎందుకు చూడలేకపోతున్నాం అనే ఒక రెవల్యూషనరీ థాట్ని ఆ రోజుల్లోనే చూపెట్టినవాడు వీరబ్రహ్మం. హ్మ్. సో ఆ వీరబ్రహ్మాన్ని ఒక జ్యోతిష్యుడిలాగా పరిమితం చేసే కుట్ర ఒకటి ఈ దేశంలో జరిగింది. వాస్తవంగా వీరబ్రహ్మ అని చెప్పిన ఏంటి? మీరు ఏవైతే ఈరోజు చెప్తున్నారో, ఇవే నిర్ణయాలు ఇట్టనే ఉండాలి, ఇగో మా గీత ఇది, ఈ నిబంధనలు ఈ పాటించి మాత్రమే ఉండాలి అంటే అవి బ్రేక్ అవుతాయి తరువాత కాలంలో. మీరు భర్త చనిపోతే భార్యను కాల్చి చంపడము, లేకపోతే విధవ అని ఊరు బయట పెడుతున్నారే, ఆ విధవే రాజ్యం వెళ్తుంది, నీది బ్రేక్ అవుతుంది నీ సిద్ధం అన్నాడు. అస్పృశ్యుడನ್ನು ఊరు బయట పెడితే వాడే రేపు రాజు అవుతాడు అని చెప్పి. భవిష్యత్తు నువ్వు ఇక్కడే ఆగిపోదయ్యా, భవిష్యత్తులో చాలా మార్పులు వస్తాయి అని చెప్పాడు. కానీ ఫలానా తేదీన ఫలానా ముహూర్తానికి ఫలానా రకంగా అవుతుందని రాయాలే. మీరు చాలా ప్రక్షిప్తాలు కల్పితాలు ఉంటాయని రాసిన దాంట్లో వాస్తవంగా ఆయన చెప్పిన, మన పరిశోధకులు రీసెర్చర్స్ తేల్చిన అంశాలు, ఆయన ఆ రోజుల్లో ఏ విధంగా ఆధిపత్య వ్యవస్థకి వ్యతిరేకంగా ఒక ధిక్కార ధోరణిగా నిలబడ్డాడు. సో అది ఆయన జీవితంలో నుంచి మనం నేర్చుకోవాల్సిన అంశాలు కూడా. సో ఆయన యాజ్ టీజ్గా చెప్పిండు, ఫలానా ఇయర్లో ఇది అవుతుంది, రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అవుతాడు అన్నాడు. లేకపోతే కరోనా టైం లేదు అన్నారు, ఏదో మహమ్మారి వస్తుంది. మీరు ఒకటే ఏమైతే అంటే ఇవి ఎట్లుంటాయి అంటే, ఏదో ఘటన జరిగిన తర్వాత అయ్యో ఈ పుస్తకంలో అప్పుడే ఉందని తీసుకొస్తారు. ముందెవరు చెప్పరు ఇట్లా జరగబోతుంది, ఇట్లా చేయబోతుంది అంటే. మరి ముందే ఇప్పుడు తుఫాన్ హెచ్చరిక ముందు వస్తుంది, రాకముందే చెప్తారు కదా. మరి ఇట్లాంటివి అవి ముందెందుకు చెప్పరు? వచ్చిన తర్వాతే చెప్తారు. సో అందుకనే అవన్నీ కూడా ఆయనకి కొన్ని అంటగట్టిన అవి ఉన్నాయి. కానీ వాస్తవంగా ఆయన గ్రేట్నెస్ వేరే. అందుకే ఈరోజు ఆయన్ని చాలామంది ఆ రకంగా ఆయన్ని ఆదర్శంగా తీసుకుంటారు. అయితే ఒక విషయం చెప్పండి సార్, వీరబ్రహ్మేంద్ర గారు దేవుడా లేకపోతే ఉద్యమకారుడా? ఉన్నతంగా ఆలోచించిన మనిషి ఆ కాలంలోనే. సమాజం అభివృద్ధి కావాలని కోరుకున్న అభివృద్ధి కారకుడు, ప్రగతిశీల వ్యక్తి. తనకున్న ఆధ్యాత్మిక భావజాలాన్ని, ఆ దైవభావజాలాన్ని అందులో ఉంటూనే ఆధిపత్యాన్ని ప్రశ్నించినవాడు. మీరు చాలా భక్తి ఉద్యమాలు ఆ విధమైన తిరుగుబాటు ధోరణి చూపెడితే, అంటే వాళ్ళు ఏం చేస్తారంటే, ఈ మానవులు ఎవరైతే మన మీద ఆధిపత్యం చేస్తున్న వాళ్ళు ఉన్నారో, కులం పేరుత కావచ్చు, రాజ్యం పేరుత రాజులకు కానీ, భూస్వాములుగా కానీ, వీళ్ళని ఎదిరించడానికి వాళ్ళు ఒక ఆయుధంగా ఈ ఆధ్యాత్మిక తత్వాన్ని వాడుకున్నారు. మీరు అన్నమయ్యని చూస్తారుగా, అన్నమయ్య రాజు నా పేరు మీద రాయమంటాడు, నన్ను పొగుడుతూ రాయంటాడు, ధిక్కరిస్తాడుగా. దెబ్బలు కొట్టిన ధిక్కరించి నేను నా దేవుడు తప్ప ఇంకోటి రాయను. ఈ ధిక్కారం కూడా దేవుడి రూపంలో వాళ్ళు ఆ ధిక్కారాన్ని వెలువచ్చారు. పోతన కనబడతాడుగా, నేను నమ్మనుగా కమ్మను తల్లి అన్న ఈ నరాధములకు అన్నాడు. అసలు రాజుని, దేశాన్ని పాలించేవాడిని నరాధముడు అన్నాడు. సో అట్లా ఆ ధిక్కార ధోరణులు మనం అలాంటి ఆ సంస్కర్తల్లో మనం చూడొచ్చు.
సో వాళ్ళని దేవుళ్ళుగా నేను చెప్పిన కదా, సమాజంలో ఒక హీరోయిక్ క్యారెక్టర్స్ వచ్చిన తర్వాత ఆ హీరో క్యారెక్టర్స్ని దేవుళ్ళుగా భావించడం అనేది సహజంగా ఉంటుంది. ఇప్పుడు రమక్క సారక్కలు ఎవరు? కాకతీయ రాజులకు ఎదురు తిరిగి యుద్ధం చేసి వీర నారీమణులుగా యుద్ధం చేసి ఆ యుద్ధంలో ప్రాణాలు అర్పించిన వాళ్ళని ఇప్పుడు దేవతలు అనుకుంటున్నారు. సో హీరోయిక్ క్యారెక్టర్స్ని ఆ తర్వాత దేవతలుగా మలుచుకోవడము, ఊహించుకోవడం, ఇంకా దానికి సంబంధించిన కథలు తయారు చేసుకోవడం అనేది చాలా కాలం నుంచి ఉంటుంది. ఆ విధంగా వాళ్ళని అడ్మైర్ చేస్తారు. కొద్ది రోజుల్లో మీకు సినిమా హీరోలు కూడా ఆ తర్వాత దేవుళ్ళుగా కనపడితే చెప్పలేం. ఖుష్బుకి టెంపుల్ గుడి కూడా కట్టారు. అట్లా ఉంటాయి, చాలా వస్తాయి అట్లా కొద్ది రోజుల తర్వాత. ఇప్పుడు మీకు ఎందుకు చాలా ఇండ్లల్లో ఎన్టీ రామారావు రాముడు వేషం, కృష్ణుడు వేషం పెట్టుకొని పూజలు చేసేటోళ్ళు ఉన్నారు. సో అట్లా తర్వాత కాలంలో అలాంటివి కూడా రావచ్చు. అది రాకుండానే వాళ్ళని వాళ్ళ వాస్తవంగా వాళ్ళని అంచనా చేసుకుని వాళ్ళ గ్రేట్నెస్ ఏంటిది అనేది మనం అర్థం చేసుకోవాలి తప్ప, ఒక కళాకారుడు కళలో తన నైపుణ్యం అర్థం చేసుకోవాలి, ఒక సామాజిక కార్యకర్త సమాజంలో తన గ్రేట్నెస్ అర్థం చేసుకోవాలి. వీరబ్రహ్మం గారు లాంటి సోషల్ రిఫార్మర్స్ లేదా ఆనాటి ఆధిపత్యానికి ధిక్కార స్వరం వినిపించిన వాటిలో ఉండే గ్రేట్నెస్ని మనం అర్థం చేసుకోవాలి. అట్లా ప్రతి మనిషిని మనము వాళ్ళ వ్యక్తిగతంగా అంచనా వేసి ఆనాటి సమాజ పరిస్థితుల్లో వాళ్ళ పాత్ర, ఆ సమాజాభివృద్ధిలో వాళ్ళ పాత్ర ఏ రకంగా ఉంది, ప్రోగ్రెస్ ఆఫ్ సొసైటీ ఏదైతే ఉంటుందో అందులో మన పాత్ర ఎక్కడికి వరకు వచ్చింది, ఏముంది అనే ఆధారంగానే వాళ్ళని మనం అంచనా వేయాలి. అంటే మీరు అన్నట్టు కూడా ఒక హీరోయిక్ క్యారెక్టర్స్ని మనం ఈరోజు ఒక దేవుళ్ళలాగా మనం కొలుస్తూ ఉన్నాము, ముందుకెళ్తున్నాము అంటున్నారు. ఓకే, మరి గ్రామ దేవతలు అని చెప్పేసి వాళ్ళకు మనం పొంగళ్ళు పెడుతూ ఉంటాము, యాటల్ని కోస్తూ ఉంటాము. మరి దానికి సంబంధించిన వెనకలున్న సైన్స్ ఏంటి, ఆ నమ్మకం ఏంటి? అసలు నమ్మకమే, సైన్స్ కాదు. ఇప్పుడు నేను చెప్పింది ఇంతకుముందు మాతృస్వామ్య వ్యవస్థలో హీరో క్యారెక్టర్స్ ఏముంటాయి? ఉమెన్నే ఆ తెగలకి నాయకులుగా ఉండి దాన్ని నడిపిన వాళ్ళే ఆ రోజుల్లో అనేక రకాలుగా తెగల్ని కాపాడుకున్నారు. ఒక ఇతర తెగ వచ్చి ఒక గుంపు వేరే గుంపు వచ్చి తమ మీద దాడి చేసినప్పుడు కాపాడుకున్నారు. ఎక్కడైనా పెద్ద కుంటలు సహజంగా ఏర్పడేవన్నా ఉండి లేదా అక్కడ కట్టలు వేసుకొని నీళ్ళని, మనకు సింధు నాగరికత నుంచే నీళ్ళు ఆపుకొని చిన్న చిన్న కట్టలు కట్టుకొని వ్యవసాయం దగ్గరికి వచ్చినప్పుడు అట్లాంటి కట్టలు దిగేటప్పుడు అక్కడ ఉండి వాళ్ళని జాగ్రత్తగా వాటిని గమనించి ఆ గుంపుని హెచ్చరిక చేసి కాపాడుకునే వాళ్ళు, ఇట్లా రకరకాల నైపుణ్యాలు పొందిన వాళ్ళు ఉంటారు. వాళ్ళని ఆయా ప్రాంతాల్లో మళ్ళా ఆ హీరో క్యారెక్టర్స్కి మళ్ళా దేవతలుగా అంటగట్టిండ్రు. ఇక వాటి వెనకాల అనేక ఆచారాలు, సాంప్రదాయాలు ఇవన్నీ తయారవుతాయి. ఓకే, ఇంకా ఐఎమ్ నాట్ కన్విన్సింగ్ విత్ ఫ్యూ థింగ్స్ సార్. ఐ హ్యావ్ టు ఆస్క్ యూ, మనము ఈ సనాతన ధర్మం ప్రకారం అనేది కూడా కొన్ని ఆచారాలు కానీ, అందులో చేసే కొన్ని పూజలు కానీ, అండ్ ఇంకా చెప్పాలంటే ఆ హోమాలు, దీనిల వల్ల కూడా ఆ క్లైమేటికల్ చేంజెస్ అన్నీ జరుగుతూ ఉంటాయి అని కూడా మరి అంటున్నారు. సో దీనికి అండ్ హోమాలకు ఉన్న లింక్ ఏంటి అసలు? అంటే ఇప్పుడు హోమాలు చేస్తే వర్షం పడుతుంది, అండ్ ఆ హోమం చేయడం వల్ల నీకు రాజ్యాధికారంలో ఒకటి పాజిటివ్ ఎనర్జీ కూడా వస్తుంది అని చెప్పేసి, మరి దాన్ని ఎలా మనం చూస్తాం? చండీ యాగం చేసిన కేసీఆర్ గారు ఏమంటారు? పెద్ద ఎత్తున యాగాలు చేశారు కదా, 108 యజ్ఞకుండాలు పెట్టు ఏదో పెద్ద చేశారు కదా అధికారాన్ని అంత ఉపయోగించి. ఏమైంది ఎన్నికల్లో? రాజ్యాధికారం ఏమైంది? రెండవది, మీరు యజ్ఞం చేసినా యాగం చేసినా ఇంకేది చేసినా ఏదైనా కాల్చినప్పుడు అందులోంచి వెళ్ళేది కార్బన్ ఇలాంటి కార్బన్ డైఆక్సైడ్ ఇలాంటివి వెళ్తాయి కదా బయటికి. ఆ కార్బనం బయట ఆక్సిజన్తో రియాక్ట్ అయ్యి కార్బన్ డైఆక్సైడే కదా వచ్చేది. ఆక్సిజన్ అంతా దహించబడుతుంది కదా. వాతావరణంలో ఉండే ఆక్సిజన్ దహించితేనే కదా మంట వస్తుంది. ఆక్సిజన్ పోతుంది కదా. ఇప్పుడు మీరు చెప్తాం కదా, మనం చిన్నపిల్లలకి మనకు చిన్నప్పుడే పాఠం ఒక ఎక్స్పెరిమెంట్ చెప్తారు కదా, ఒక క్యాండిల్ అక్కడ పెట్టి దాని మీద గ్లాస్ బోర్లు ఇస్తే నీళ్ళు లోపలికి పోతాయి, ఎందుకంటే అంత మేరకు ఆక్సిజన్ దహనం చెందింది అక్కడ. సో ఆక్సిజన్ తగ్గుతుంది, కార్బన్ డైఆక్సైడ్ పెరుగుతుంది. మంట ఎవరు పెట్టినా ఎట్లా పెట్టినా. ఇక్కడ మరి వాతావరణ మార్పు ఏమవుతుంది? మేలు చేసేటట్టు అవుతుందా, నష్టం చేసేటట్టు అవుతుందా? నష్టమే కదా. మార్పు జరుగుతుంది, వాతావరణ మార్పు జరుగుతుంది, కానీ ఆక్సిజన్ తగ్గి కార్బన్ డైఆక్సైడ్ పెరుగుతుంది. సో ఇలాంటి మార్పులు జరుగుతాయి. కాబట్టి ఎవరైనా ఏ మతమైనా రకరకాల రిచువల్స్ ఉంటాయి, రకరకాల సాంప్రదాయాలు ఉంటాయి. వాళ్ళు సైన్స్ లింక్ చేయాలనే క్రమంలోనే బోర్ల పడతారు. అంటే ఒక నమ్మకాన్ని నమ్మకంగా ఉంచుకుంటే అది వేరు. సైన్స్కి ఎదగాలి. వివేకానంద మాట అంటాడు,
హేతుబద్ధ జ్ఞానానికి హేతుబద్ధ పరీక్షకి నిలబడనేది అది మతమే కాదు అంటాడు. సో ఏ మతాన్నైనా నువ్వు నిలబడాలి అని, అది మతంగా నిలబడింది నిజంగానే అది వాస్తవం అని తెలియాలంటే హేతుబద్ధ పరీక్షకు నిలబెట్టండి అంటాడు. ఏ మతం దానికి నిలబడదు. ఎందుకు నిలబడదు అంటే వాళ్ళ అన్ని కల్పనలు కల్పితాలు కాబట్టి. సో మనం ఏ మతం తీసుకున్నాం, ఇది ఒక్క మతంలోనే ఇట్లుంటుందని ఎవరు అనుకోవాల్సిన లేదు. ప్రతి మతము కల్పనల మీద ఆధారపడి ఉంటుంది కాబట్టి ఏ మతం కూడా హేతుబద్ధ జ్ఞానానికి హేతుబద్ధతకి నిలబడదు. ఓకే. సో దాని వెనకాల ఉండే కారణాలు చెప్పి నా నమ్మకం ఇంతే అంటారు. నా నమ్మకం. సో ఇట్స్ అ బిలీఫ్. బిలీఫ్కి ఎవిడెన్స్ అవసరం లే, ఆధారాలు అవసరం లే, ఇంకేమి అవసరం లే, నమ్మితే సరిపోతుంది. సూర్యుడు మింగిందన్నా నమ్మొచ్చు, భూమి బలపరుపుకుందన్నా నమ్మొచ్చు, చనిపోయి 3 రోజుల తర్వాత లేచి వచ్చిందన్నా నమ్మొచ్చు. 3 రోజుల తర్వాత ఎందుకు లేవాలి, ఆ శిలోకి ఎందుకు మేకలు దింపుకోవాలి, అదే శక్తితో వాళ్ళని ఆపొచ్చు కదా, ఆ రోజే అదే శక్తితో బానిసలందరినీ విముక్తి చేయవచ్చు కదా, తనొక్కడే లేవకుండా. చాలా ప్రశ్నలు ఉంటాయి, వాటికి సమాధానాలు దొరకవు. కాబట్టి ఇది ఏ మతం కూడా హేతుబద్ధతకి నిలబడదు. ఇప్పుడు మక్కా పోయి ఎందుకు చేయాలి అన్నారు అనుకోండి, అక్కడికి ఎందుకు పోవాలి, నువ్వు అల్లా సర్వం తిరిగామంటే మక్కాకి ఎందుకు పోవాలి, హజ్ యాత్రలు ఎందుకు చేయాలి, ఎక్కడైనా ఉన్నాడుగా. నా నమ్మకం, ఇట్స్ మై బిలీఫ్ అంటారు. అంటే ఇట్స్ అ పర్సనల్ చాయిస్. అంతే కదా. ఇప్పుడు మీరు జిహాద్ పేరుతో చేస్తారు. ఎందుకు జిహాద్ అంటే ఏం చెప్తాడు, చనిపోయిన తర్వాత 72 మంది కన్యలు జన్నాతులో ఉంటారు, ఎదురు చూస్తారు అని చెప్తారు వాళ్ళకి. వాళ్ళు రెచ్చగొడతారు. వీళ్ళు ఏమంటారు, ఉంటారని మా ఖురాన్లో ఉందా అంటాడు. అది అడగాల్సింది ఎవరిని, మనల్ని కాదు. అట్లా చెప్పి జిహాద్ పేరుతో రెచ్చగొడుతున్న వాళ్ళని అడగాల. వాళ్ళు వాళ్ళ మతాన్ని కాపాడుకోవాలనుకున్నాడు ఎవరిని అడగాలి, మనల్ని అడుగుతారు. మనల్ని బూతులు తిడతారు. ఎందుకు తిడతారు, మనం నిజం చెప్తున్నాం కాబట్టి. మరి అట్ట చెప్పి అబద్ధాలు చెప్పి అట్లా ఉన్మాదులుగా తయారు చేసేటోళ్ళం కదా తయారు చేయాలి. మౌఢ్యము ఎప్పుడైనా సరే మౌఢ్యంలో ఉంటే, నువ్వు నమ్మకాల మీద ఆధారపడితే ఉన్మాదంలోకి వెళ్తారు. సో మౌఢ్యాన్ని వదిలి వాస్తవాన్ని తెలుసుకోగలగాలి. మనం ఈ వాస్తవాన్ని తెలుసుకున్నప్పుడు ఎంత ఉన్నతమైన స్థాయికి మానవ వ్యక్తిత్వం వికసిస్తుందంటే, భగత్ సింగ్ ఉదాహరణ. భగత్ సింగ్ ఉరిశిక్ష పడింది, ఉరికంబాన్ని ఎక్కాలి. ఎక్కే ముందు ఆయన చెప్తాడు, మరణానంతర జీవితం ఉందనే భ్రమల్లో నేను లేను, ఉరికంబం నా మెడకు బిగుసుకున్న మరుక్షణమే నా జీవం నిర్జీవంగా మారిపోతుంది. ఈ సత్యం నాకు తెలుసు. అయినా నేను రంభ ఊర్వశి మేనకల కోసమో జన్నాత్ కోసమో ప్రభు రాజ్యాల కోసమో నేను చావట్లేదు. నా మరణం ఈ దేశంలో ఉండే కోట్లాది మంది ప్రజలకి స్వతంత్రాన్ని ఇవ్వాలి. ఆ ఆలోచన మా యువతలో పెరిగి వాళ్ళు పోరాట యోధులుగా, స్వతంత్ర యోధులుగా బయటకు వచ్చి ఈ దేశం స్వతంత్రం సాధించాలి. ఆ స్ఫూర్తిని అందించడం కోసమే మేము ఈ ప్రాణత్యాగం చేస్తున్నాం అంటాడు. ఓకే. ఇంత ఉన్నతంగా చనిపోయే ముందే తెలుసు కదా ఉరిశిక్ష పడింది, అంతా తెలిసి కూడా చివరి క్షణం వరకు కూడా ఆయన చదువుకుంటూ ఉన్నాడు. అంటే మానవ మేధస్సు అనేది నిరంతరం అధ్యయనం ద్వారా, ప్రకృతి పరిశీలన ద్వారా, ప్రకృతి అధ్యయనం ద్వారా, పుస్తకాల అధ్యయనం ద్వారా, మానవ సమాజాన్ని అధ్యయనం చేయడం ద్వారా మన మేధస్సు ఎదుగుతుంది అని, ఈ మేధస్సు ఎదగడం ఒకే దగ్గర ఆగిపోకూడదని తను చనిపోయే ముందు కూడా పుస్తకాలే చదువుకుంటూ ఉన్నాడు. ఎవరు వెళ్ళినా ఆయన ఒకటే అడిగేవాడు, ఏం కావాలంటే నాకు ఒక పుస్తకం తెచ్చియండి అనేటాడు. వాళ్ళ నాన్న వెళ్తే కూడా నన్ను తీసుకురావాలన్నా మరి ఏమైనా తింటావా, ఏదో ఒకటి వాళ్ళు పెడతారు కానీ నాకైతే పుస్తకం చేయాలి. సో ఆ రకంగా చదువు మీద నివేదికలు, పుస్తకాలు, ఆయన జైలు గోడలు నిండా అవే కనపడతాయి కానీ రాసుకున్న రాతలు అవి. సో ఆ ఉన్నతమైన ఆలోచన, నువ్వు ఒక సత్యాన్ని అంగీకరిస్తే, ఎస్ మై లైఫ్, దీనికి ఒక పరిమితి ఉంది. అది కొంతమందికి 40 ఏళ్ళు ఉండొచ్చు, కొంతమందికి 60 ఏళ్ళు ఉండొచ్చు, కొంతమందికి 100 ఏళ్ళు ఉండొచ్చు, కొంతమందికి 5 ఏళ్ళు ఉండొచ్చు, 10 ఏళ్ళు ఉండొచ్చు. పుట్టుకలోనే చనిపోయిన వాళ్ళు ఉన్నారు, మెటర్నిటీ డెత్స్ ఉన్నాయి, బర్త్ టైంలో డెత్స్ ఉన్నాయి, ఈవెన్ కడుపులో ఉండి చనిపోయిన వాళ్ళు ఉన్నారు. సో ఏదో ఒక పరిమితి ఉంది. అదే ఆ పరిమితి ఎంతకాలం ఉంటుంది ఏమిటనేదే తప్ప మన పని ఏంటి, వీలైనంత ఈ ప్రకృతిని, ఇక్కడ ఉండే సూత్రాలను అర్థం చేసుకుని లైఫ్ని ఎక్స్టెండ్ చేయడమే. అది 1 రోజు చేస్తామా, 10 రోజులు చేస్తామా, 30 రోజులు. ఇది కూడా మళ్ళా ఇంకా ఉన్నతమైన ఆలోచనకు మనం చూడాలనుకుంటే స్టీఫెన్ హాకింగ్ లైఫ్ కనబడుతుంది మనకు. స్టీఫెన్ హాకింగ్కి 21 ఏళ్ల వయసులో మోటార్ న్యూరాన్ డిసీజ్ వచ్చింది, ALS అనే జబ్బు వచ్చింది.
అది వచ్చినప్పుడు ఆయనకి ఏం చెప్పారంటే, ఈ జబ్బు వచ్చిన వాళ్ళు ఎవరు కూడా ఇప్పటి వరకు 3-4 ఏళ్ళు మించి బతకలేదు. సో యువర్ లైఫ్ స్పాన్ ఇస్ 3-4 ఇయర్స్ అని. ఆయన ఏమనుకున్నాడు, ఈ 3-4 ఇయర్స్ ఉంది నాకు, 3-4 ఇయర్స్ ఉంది అంటే 4 × 365 ఇట్లా 3 × 365 నేను బతికిన ఒక్కరోజైనా సరే దాన్ని నేను ఈ యూనివర్స్ని అధ్యయనం చేయడానికి వినియోగించాలా, నా మేధస్సును ఉపయోగించాలా అనుకున్నాడు. ఆయన బాడీలో ప్రతి పార్ట్ ప్యారలైజ్ అవ్వకుండా వచ్చింది. చేతులు ప్యారలైజ్, కాళ్ళు ప్యారలైజ్, కదలలేని పరిస్థితి, ఆఖరికి మెడ కూడా తిప్పలేని పరిస్థితి. కళ్ళు తెరుస్తాడు, బ్రెయిన్ పనిచేస్తుంది, బ్రెయిన్ పనిచేస్తాం. ఈ బాడీలో అన్ని పార్ట్స్ ప్యారలైజ్ అయినా బ్రెయిన్ మాత్రం పనిచేస్తాం. మీరు అన్ని పార్ట్స్ పనిచేసి బ్రెయిన్ ప్యారలైజ్ అయింది అనుకోండి, బ్రెయిన్ డెత్ అంటాం కదా. యా. సో ఏం ఉపయోగం లేదు. ఒక బ్రెయిన్ పనిచేస్తే ఇక మనం అసలు మనకి ఏమీ తెలియదు. కానీ మిగతా అన్ని ప్యారలైజ్ అయ్యి ఒక బ్రెయిన్ హార్ట్ పనిచేసినాయి అనుకోండి, మనిషిగా మిగతా పని చేస్తాయి. సో అట్లా తను ఆ స్థాయికి వెళ్ళి రోజు నేను ఇంకా ఉన్నతంగా పరిశీలించాలి, పరిశోధన చెయ్యాలనుకొని తను మరింత ఉన్నతంగా ఎదిగి అవి పడిపోతా ఉన్నా రీసెర్చ్ చేసిండు, మాస్టర్స్ చేసిండు, రీసెర్చ్ చేసిండు, సైంటిస్ట్గా జాయిన్ అయ్యిండు, ఆ తర్వాత ప్రొఫెసర్ అయినారు. రోజుకి నాకు మిగిలిన ఈ ఒక్కరోజు బోనస్, ఈరోజు నేను ఇంకేం సాధించాలనే రకంగా మెథడ్ను ఉపయోగించి పనిచేసిండు. 70 ఏళ్ళకి పైగా బతికాడు. నువ్వు 3-4 ఏళ్ళు మించి 3-4 ఏళ్ళు అనేది దట్ ఇస్ అ కాన్ఫిడెన్స్. నువ్వు ఒక వాస్తవాన్ని గ్రహించిన తర్వాత, ఒక సత్యాన్ని నీకు అర్థమైన తర్వాత, దిస్ ఈజ్ ఫ్యాక్ట్ అని నువ్వు తెలుసుకున్న తర్వాత, ఈ ఫ్యాక్ట్లో నేనేం చేయాలి అనేది ఒకటి గమనించిన తర్వాత నీకు ఆ కాన్ఫిడెన్స్ వచ్చి, ఎస్ నేను ఇంకొక రోజు ఉంటా, ఈ ఒక్కరోజు నా పని ఇదే, నా పని మీద నేను కాన్సన్ట్రేట్ చేయాలి, నేను రేపు ఉంటానా ఎల్లుండి పోతానా లెక్కలేసుకోవద్దు. నేను అనుకుంటూ ఎప్పుడైతే నువ్వు వెళ్తావో నీకు ఇంకొంత లైఫ్ ఎక్స్టెండ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. అది ఆయనలాగా 70 ఏళ్ళు ఎక్స్టెండ్ అవుతుందని ప్రతి ఒక్కరికి చెప్పలేము. బట్ దట్ కాన్ఫిడెన్స్, ఆ పద్ధతుల్లో నువ్వు సైంటిఫిక్గా జీవించడం మొదలు. అందుకే దీన్ని వే ఆఫ్ సైంటిఫిక్ లివింగ్ అంటాం. సో మనం వైజ్ఞానికంగా జీవించడం అనేది మనం భగత్ సింగ్ నేర్చుకోవచ్చు, స్టీఫెన్ హాకింగ్ నుంచి నేర్చుకోవచ్చు, ఆర్యభట్ట నుంచి నేర్చుకోవచ్చు, అనేక మంది నుంచి మనం ఆ విధంగా నేర్చుకోవచ్చు. ఇప్పుడు మనం టెక్నాలజీ పరంగా బ్యాక్కి వెళ్ళిపోతున్నామా, లేకపోతే ఒక్కొక్కటి ఇన్వెంట్ చేసుకుంటూ ఒక్కొక్క స్టెప్ ముందుకు వెళ్తున్నామా మన పాస్ట్తో కంపేర్ చేసుకుంటే? టెక్నాలజీ పరంగా ముందుకు వెళ్తున్నాం, టెక్నాలజీ పరంగా డెవలప్ అవుతున్నాం, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ స్థాయికి వచ్చాం. కానీ ఒక మనిషిగా మానవ ఆలోచన క్రమంలో ఎక్కడ ఏ స్థాయిలో ఉన్నాం అనేది మనం ఆలోచించాలి. అంటే ఎమోషన్స్ వైజ్ ఏదైనా అంటే మనం ఉన్నతమైన మానవులుగా ఎదుగుతున్నామా, మౌఢ్యంలో కూరుకుపోతున్నామా, మన బ్రెయిన్ నిరంతరం మేధో వికాసం చెందుతూ ఉందా, నిత్య నూతన వికసిత విజ్ఞానవంతులుగా ఎదుగుతున్నామా, నిరంతరం అప్డేట్ అవుతా ఉన్నామా, 1000 ఏళ్ల క్రితమే మన బ్రెయిన్ ఆగిపోయిందా, మన ఆలోచన ఆగిపోయిందా? అక్కడ ఆగిపోయిన వాళ్ళు అక్కడే ఉంటారు. కానీ ఎవరైతే నిత్య నూతన వికసిత విజ్ఞానవంతులు అవుతారో వాళ్ళు సమాజానికంటే ఒక అడుగు ముందే ఉంటారు. ఓకే. సో ఆ విధంగా ఎదిగినప్పుడే మనం స్టీఫెన్ హాకింగ్ చూస్తాము, ఆర్యభట్టను చూస్తాము, లేదా ఆ కాలం నుంచి అట్లా చూసుకుంటూ వస్తే అనేక మంది ఆ విధంగా ఎదుగుతున్న వాళ్ళు ఉంటారు. సమాజంలో సామాజికంగా కూడా అలా ఎదిగిన వాళ్ళు మనకు అంబేద్కర్ కనపడతాడు, పూలే కనపడతారు, సావిత్రిబాయి పూలే కనపడుతుంది. సో అట్లా మేధస్సు వికసించితే ఆ రకమైన ఆలోచనతో ఉంటాయి, లేకపోతే మౌఢ్యంలో మునిగిపోతాయి.